రైట్ హైదరాబాద్ లో సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని ఫామ్ హౌస్ లో అక్రమ మద్యం నగదు డంపును గుర్తించారు. అయితే మద్యం కేసు నిందితుడు రాజ్ కసిరెడ్డి సూచనతోనే 12 బాక్సుల్లో భద్రపరిచిన 11 కోట్ల నగదును ఇప్పటికే అధికారులు సీజ్ చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, ఏపీ సిట్ అధికారులు అయితే గుర్తించారు. సుమారుగా 11 కోట్ల రూపాయలను 12 బాక్సుల్లో నిల్వ చేసినట్లుగా కూడా ఏపీ సిట్ అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఆ డబ్బును అంతటినీ కూడా సిట్ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఆదేశాల మేరకే ఇక్కడ డబ్బు ఉంచామని కూడా, ఈ డబ్బు అంతా కూడా 2023 జూలైలో ఇక్కడికి తీసుకువచ్చి ఈ డబ్బుని ఇక్కడ నిల్వ చేసినట్లుగా కూడా వరుణ్ అయితే ఏపీ సిట్ అధికారులకు అయితే తెలిపాడు. ప్రస్తుతం పూర్తిగా ఈ డబ్బును కూడా సిట్ అధికారులు అయితే సీజ్ చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా 12 మందిని అయితే అరెస్ట్ చేశారు. అయితే ఈ 11 కోట్ల రూపాయలు కాకుండా సుమారుగా 63 కోట్ల రూపాయలను ఇప్పటికే సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ 63 కోట్ల రూపాయలతో మరొక 11 కోట్లు ఇప్పుడైతే తాజాగా సిట్ అధికారులు అయితే ప్రస్తుతం వీటిని స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా కూడా 3500 కోట్ల రూపాయల స్కామ్లో ఈ డబ్బంతా కూడా ఎక్కడి నుంచి ఎవరికి తరలించారు, ఎవరెవరికి అంతిమ లబ్ధి చేకూరిందనే కోణంలో సిట్ అధికారుల బృందం ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఈ డబ్బంతా కూడా రాజ్ కసిరెడ్డితో పాటు అటు మిథున్ రెడ్డితో పాటు బాలాజీ, ఈ ముగ్గురు ప్రమేయంతో అంతిమంగా జగన్మోహన్ రెడ్డికి ఈ డబ్బంతా కూడా చేరినట్లు ఇప్పటికే పోలీసులు కూడా ప్రాథమికంగా నిర్ధారించారు.